ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. ఈ పరమేశ్వరుని యొక్క ఉపాసనల చేత చిత్తము అనేటువంటిది శుద్ధమవుతుంది. అలా ఈశ్వర ఉపాసనాల చేత ఏర్పడినటువంటి ఆ చిత్తము శుద్ధమైపోవడం వల్ల ఆ శుద్ధమైనటువంటి చిత్తము యొక్క బలము ద్వారా ప్రచండమైనటువంటి బలపడిన ఎప్పటి నుండి అనేక శరీరాల నుండి కూడా ఉత్పన్నమై బలపడినటువంటి ఆ జ్ఞానం యొక్క ఈ గొప్పదైనటువంటి వ్యాపించి ఉన్నటువంటి మోహశక్తి ఏదైతే ఉంటుందో దానిని జయించి వేస్తుంది. జయించి వేసేసి ఇక గురువులను అనుసరిస్తుంది. శాస్త్రాలు ఉపదేశించిన ప్రకారంగానే విశ్వాసం కలిగి ఉంటుంది. అలా విశ్వాసం కలిగినటువంటి మనసు చేత ఇంద్రియాలు మనోనిగ్రహ రూపమైనటువంటి యోగ మార్గం ఏదైతే ఉంటుందో దానిని అనుసరించు. గురువులు బోధించిన ప్రకారం, శాస్త్రాలు ఉపదేశించిన ప్రకారం ఎవరికైతే విశ్వాసము కలిగి ఉంటుందో ఆ నమ్మిక, ఆ విశ్వాసము కలిగినటువంటి మనసు చేత ఈ ఇంద్రియాలు అంటే ఈ అంతఃకరణ రూపమైనటువంటి మనోనిగ్రహ రూపాలైనటువంటి యోగ మార్గం ఏదైతే ఉన్నదో దానిని అనుసరించు నీవు. ఆ తర్వాత క్షణకాలమైనా సరే మనసుని స్థిరం చేసుకో. అలా చేసుకొని ఏ లోపల శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ప్రత్యేగాత్మ ఉంటుందో దానిని దర్శించు. అటువంటి ఆత్మదర్శనము చేత నీ యొక్క పూర్వపు అజ్ఞానాకృత బుద్ధి అనేటువంటిది అది రాత్రి వంటిది, తమస్సుతో కూడినటువంటిది. ఆ చీకటి నశించిపోయి జ్ఞానస్వరూపమైన ప్రకాశ రూపత్వాన్నే నీవు పొందుతావు. భక్తిరహితమైనటువంటి, భక్తి లేకుండా కేవలము కర్మలు చేయగానే, పురుష ప్రయత్నము చేయగానే మోక్షము అనేటువంటిది ఎప్పటికీ పొందబడదు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనుషులకి పొందదగినటువంటి మోక్షము మొదలైనటువంటి ఏ సత్కాముకములు అనేటువంటివి, సత్కోరికలు అనేవి ఉంటాయో అటువంటివన్నీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే జనులు ఈ మోక్షము మొదలైనటువంటి ఫలితాలను పొందగలుగుతూ ఉన్నారు. వారికి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మాత్రమే ఈ ఫలితాలు లభిస్తూ ఉన్నవి అని చెబుతూ, ఓ భరద్వాజ, ఈశ్వరుని యొక్క అనుగ్రహ సహాయము చేత మాత్రమే, అది లేకుండా ఈశ్వరుని యొక్క అనుగ్రహము కానీ ఈశ్వరుని యొక్క సహాయము కానీ లేకుండా గొప్పదైనటువంటి వంశంలో పుట్టినప్పటికీ, గొప్ప చరిత్రలు కలిగి ఉన్నప్పటికీ, వినయముతో ఉన్నప్పటికీ, మరి పరాక్రమము వీరత్వముతో ఉన్నప్పటికీ కూడా అనంతములైనటువంటి పూర్వకర్మలు ఏవైతే ఉన్నావో వాటిని జయింపలేము అని చెబుతూ, అంతేకాదు ఈ విధంగా ఈశ్వరుడు అనేటువంటిది ప్రత్యక్షమే, ప్రసన్నుడే అయినప్పటికీ కూడా అప్రతర్క్యమై ఏమాత్రము కూడా వాదులాడుకోవడం కోసం, ఏమాత్రము మాటలతోనో వాద భేదాలతోనో పరమాత్మ స్వరూపం అనేటువంటిది గోచరం కాదు. అందుకు కాబట్టి ఎటువంటి తర్కము లేనటువంటిది, సమూలంగా కూడా సర్వకర్మలు కూడా నిరాశోపాయమైనటువంటి జ్ఞానాన్ని గురించినటువంటి వాటి యొక్క సాధనాలను గురించి నీవెందుకు భయపడుతూ ఉన్నావు? ఉపాసనా ప్రసన్నుడైనటువంటి ఈశ్వరుడే అయినప్పటికీ కూడా నొసటి వ్రాతను సాక్షాత్తుగా తన హస్తము చేత తుడిచివేయకుండానే ఉంటాడు, తుడిచివేయడు. ఎందుకంటే జ్ఞానముల ద్వారా, జ్ఞానము మొదలైనటువంటి వాటి ద్వారా సాధకుని చేతనే దానిని
వేసేటట్లుగా పరమేశ్వరుడు చేస్తాడు, కానీ తానైతే తుడిచివేయడు. ఎందుకు? ఎవరి స్వకీయమైనటువంటి కర్మను వారి యొక్క స్వకీయమైన భక్తి వినమ్రలతో కూడి గురువు శాస్త్రోపదేశాల ద్వారా పొందబడినటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేత తన యొక్క కర్మను తనే తుడిచివేసుకునేట్లుగా చేస్తుంది పరమేశ్వర అనుగ్రహం. అంటే ఉపాసనా రూపాలైనటువంటి ఏ పురుష ప్రయత్నం అయితే ఉన్నదో ఆ పురుష ప్రయత్నము చేత మాత్రమే ఈశ్వరుడు తన నొసట రాసుకున్నటువంటి విషయాన్ని తాను తుడిచేసుకునేలాగా ఈశ్వరుడు చేస్తాడే కానీ ఆయన తన చేతులతో ఆయనైతే తుడిచివేయడు. కాబట్టి ఉపాసనతో పాటుగా యమము నియమము అనేటువంటి వాటిని కూడా అనుసరించి ఆ ప్రకారంగానే అనుసరించాలి. అంటే అష్టాంగ యోగాల ద్వారా ఈ యమనియమాదుల ద్వారా కూడా పారమార్థిక చింతన చేస్తూ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. అలా జ్ఞానోపాసన ద్వారా మాత్రమే తన యొక్క ఆ జ్ఞానాన్ని నశింపజేసుకొని మోక్షాది పదవులను పొందగలుగుతారు. అయితే యమనియమాదుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించు అంటే ఇక్కడ మనకి అష్టాంగ యోగాలలో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనేటువంటిది మనకి 8 రకాలైనటువంటి ఆసనాలను గురించి యోగాలను గురించి తెలియజేశారు. ఆ తెలియజేసినప్పుడు మొట్టమొదటగా సంక్షిప్తంగా ఈ యమలక్షణాన్ని గురించి మనం తెలియజేసుకుందాం. ఎలాగంటే యమలక్షణము అంటే అహింస. ఏ విధంగా అంటే హింస చేయకుండా ఉండడం. అంతేకాదు సత్యాన్నే మాట్లాడాలి. సత్యము అంటే ఈ బాహ్యమైనటువంటి అబద్ధాలు నిజాలు కాదు. ఏ సత్య పరంజ్యోతి స్వరూపమైన సత్య వస్తువు శాశ్వత వస్తువు ఉన్నదో దానికోసం ప్రాకులాడగలిగినటువంటి ప్రార్థనా సమ్మిళితమైనటువంటి వాంఛ కలిగి ఉండాలి. ఆ సత్యము. ఆస్తేయము అంటే దొంగతనము లేకుండా ఉండడము, బ్రహ్మచర్యాన్ని పాటించడము, దయగలిగి ఉండడము, ఆర్జవము అంటే జ్ఞానాన్ని ఆర్జించడము, క్షమ, ధృతి, మితాహారము, శుచి అనేటువంటి ఈ 10 రకాలైనటువంటి ఏ నియమాలైతే ఉన్నవో అవన్నీ కూడా యమము అని చెప్పబడతాయి. అంటే వేద ప్రకారంగా అయితే ఇతర విధంగా అయితే మనసు ద్వారా వాక్కు ద్వారా కూడా ఇతరులను ఏమాత్రము బాధించకుండా ఎవ్వరినీ కూడా బాధ పెట్టకుండా ఉండడమే అహింస. సత్యము అంటే ఈ కళ్ళు మొదలైనటువంటి ఇంద్రియాల ద్వారా చూచినటువంటివి, విన్నటువంటివి మొదలైన వాటిని గురించి దాచకుండా సత్యాన్ని చెప్పడం. అస్తేయము అంటే ఇతరుల యొక్క మరి ఏ చెత్త, రత్నాలు, బంగారాలు, ఇవైతే ఇనుము మొదలైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కూడా తీసుకోవాలి, స్వీకరించాలి, గ్రహించాలి అనే బుద్ధి కలిగి అంటే అటువంటి బుద్ధి లేకుండా ఉండడం, దానినే అస్తేయము అని. తర్వాత బ్రహ్మచర్యము. ఋతుకాలముల యందు అంటే ఏ తన పత్ని అనేటువంటిది తన భార్యతో మాత్రమే మరి కాపురము చేస్తూ ఇతర స్త్రీలను తల్లితో సమానంగా చూడడం ఏదైతే ఉంటుందో అదే భౌతికమైనటువంటి బ్రహ్మచర్యము. దీనినే 8 రకాలైనటువంటి రాహిత్యము అని కూడా చెప్తారు. ఇంకా క్షమ అనేటువంటిది శత్రువులు మొదలైనటువంటి వారి వలన తనకు కలిగేటువంటి దుఃఖాలను ఎప్పుడూ కూడా దుఃఖాల ద్వారా తన మనసును చెలింపజేయకుండా ఉండడమే క్షమ కలిగి ఉండడం. మరి ధృతి అనేటువంటి 6వ లక్షణం ద్వారా వేదాల చేత కానీ సంసార నివర్తి అయి ఉన్నటువంటి ఇతరుల చేత కానీ నివర్తి కానేరదు అనేది కలిగినటువంటి తెలివి ఏదైతే ఉంటుందో అదే కదా ధృతి అని చెప్పబడుతుంది. ఈ విధంగా అంటే 7వది అయినటువంటి దయ. ఇది సకల జీవరాశులకు కూడా తన వలనే అని చూడడము, దయ కలిగి ఉండడము. అంతేకాని వాటిని అనాదరణ చేయడం కానీ ఆదరించడం కానీ లేనటువంటి సమస్థితిలో ఉండడం. వాటికి ఎంత దయగా చూడాలో, వాటిని ఎలా పోషించాలో, వాటిని ఎంత దూరం ఉంచాలో అనేటువంటి విచక్షణ కలిగి ఉండడం అని చెబుతూ ఇంకా కూడా ఎలాగంటే ఇక బిడ్డల యందు కానీ లేదు
మిత్రుల యందు కానీ, భార్యల యందు కానీ, శత్రువుల యందు కానీ, తన యందు కానీ ఎల్లవేళలా కూడా సమస్థితి కలిగి ఉండడమే కదా ఈ యొక్క ధ్యానము అనేటువంటిది. అంటే పుత్రులయందు, మిత్రులయందు, భార్యయందు, శత్రువులయందు, తనయందు కూడా సదా సమభావన కలిగి ఉండడమే కదా ఆర్జవము అనేటువంటిది. ఈ విధంగా ఇక 9వది అయినటువంటి మితాహారము, యోగానికి అనుకూలమైనటువంటి భోజనాన్ని మాత్రమే తినడం. అంటే సగము మాత్రమే తినడం, పావు వంతు దైవధ్యానంలో ఉండడం, పావు వంతు నీరు త్రాగడం. ఈ విధంగా సగము జలముతో, సగము భోజనముతో కడుపుని నింపుకోవడమే మితాహారము. 10వది అయినటువంటి శౌచము, అంటే తన శరీరంలో ఉన్నటువంటి మలమూత్రాదులను కానీ, మురికిని కానీ, మరి తన శరీరానికి అంటినటువంటి మట్టిని కానీ, వీటినన్నింటినీ కూడా నీటితో అప్పుడప్పుడు కడుగుతూ దానిని ఆరోగ్యంగా ఉంచగలగడమే కదా ఈ యొక్క శౌచము అనేటువంటిది. శారీరక శౌచము లేదా బాహ్య శౌచము ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క యమ నియమాదుల ద్వారా ఏమవుతుంది అంటే లోపల విచక్షణ అనేది తయారవుతుంది. ఆ నియమం ద్వారా కూడా ఇంకా వాడు పారమార్థిక చింతనే ఎల్లవేళలా సదా వర్తిల్లుతూ ఉంటాడు. ఈ విధమైనటువంటి అష్టాంగ యోగాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి మనసుకి, వాక్కులకి కూడా, అంటే మనసుతో సంకల్పించడానికి, నోటితో చెప్పడానికి కూడా అగమ్యమైనటువంటి చిద్బ్రహ్మను బోధించేటువంటి గురువు ఎక్కడా, ఆ గురువు ఎక్కడ ఉన్నాడు, దానిని తెలిసినటువంటి శిష్యుని యొక్క నిపుణత్వం ఎచ్చట. అటువంటి సద్గురుమూర్తిని వెతకడం, ఆ వెతికేటువంటి సత్శిష్యుని యొక్క శిష్యత్వము, వాని యొక్క ప్రజ్ఞ ఎలా ఉండాలి అంటే శమము ద్వారా, దమము ద్వారా, వీటి యొక్క క్రమానుగతంగా వర్తించడం ద్వారా తన యొక్క స్వవినాశము కొరకు, అంటే ఏదైతే నేను అనుకుంటున్నాడో దానిని నశింపజేసుకునేటువంటి దానికోసం, అంటే అస్థిరమైనటువంటి దేహాదులను స్థిరమని సత్యమని భావిస్తున్నాడు కదా, వాటిని నశింపజేసుకోవడం కోసం పరిణితమైనటువంటి ఈ మోహలత ఎచ్చట. అంటే అది సత్యమని భావించేటువంటి ఈ మోహాలన్నీ కూడా ఎక్కడున్నా అంత వ్యాపించి ఉన్నవి కదా. దేని చేతైతే ఈ సామాగ్రి అంతా కూడా పరస్పరము ఒకదానితో ఒకటి కలుస్తూ ఉంటుందో అటువంటి ఈశ్వరుని యొక్క కోరిక రూపమైన, ఈశ్వరుని యొక్క ఇచ్ఛారూపమైనటువంటి నియతి అనేది అచింతనీయమైనది. దానిని ఇట్టిది అని ఈశ్వరుని యొక్క నియతి గురించి ఇట్టిది అని చెప్పడానికి సాధ్యము కానటువంటిది. కాబట్టి భరద్వాజుడా, నీవు వివేకము చేత ఈ మోహము అనేటువంటి దానిని స్పష్ట రూపంలో నీవు వధించివేయు, దానిని నశింపజేయు. ఆ విధంగా చేసినట్లయితే అసాధారణమైనటువంటి జ్ఞానాన్ని నీవు ఎటువంటి సంశయము, సందేహాలు లేకుండా నీవు ఇప్పుడే పొందగలుగుతావు. కాబట్టి మహాశయుడు ధనము, సేన మొదలైనటువంటి సామాగ్రియుతుడు అయినటువంటి రాజు యుద్ధము మొదలైనటువంటి గొప్ప ఆపదలు కనుక వచ్చినప్పుడు ఇతరుల యొక్క మనోరథాలకు దూరుడై ఉన్నప్పటికీ కూడా, ఇతరుల యొక్క కోరికలకు దూరమే అయి ఉన్నప్పటికీ కూడా ప్రజాపాలన, దుష్టులను నిగ్రహించడం మొదలైనటువంటి కార్యాలయందు సమర్థుడే అవుతాడు. అంటే అల్ప సామాగ్రియుతుడైనటువంటి రాజు, తక్కువ సామాగ్రి ఉన్నది, అటువంటి రాజు తన ధనాధినాశ రూపమైనటువంటి ధనము మొదలైనటువంటి నశించిపోయేటువంటి వస్తువుల యొక్క స్వల్ప ఆపదల యందు కూడా శోకం పడతాడు, విచారపడతాడు, క్లేశపడతాడు. అంటే మహాత్కార్యమందు అయినప్పటికీ సర్వసామాగ్రి సంపన్నుడవకు నీవు శోకింపదగదు అని భావం. ఏ విధంగా నీవు సర్వసామాగ్రి ఉన్నది, నీకు జపతపాదులు ఉన్నాయి, ధ్యానాదులు ఉన్నాయి,
దాని ద్వారా నీకు శమదమాదులు ఉన్నాయి. నీకు అష్టాంగ యోగాలైనటువంటి ఈ యొక్క యమ నియమాలు, ఆసనాలు, ప్రత్యాహారాలు ఇటువంటివన్నీ కూడా నీవు అనుసరిస్తూ అభ్యసిస్తూ ఉన్నావు. గురువుల యొక్క బోధన ఆకర్ణించావు. మరి శాస్త్రాలు ఉపదేశించిన ప్రకారం అనుసరిస్తూ ఉన్నావు. ఇటువంటి సామాగ్రి అంతా నీ దగ్గర ఉన్నప్పుడు నీవింకెందుకు శోకించాలి? నీవు ఆ మోక్ష సామ్రాజ్యానికి అర్హుడివే అవుతావు కదా, నీవెందుకు బాధపడతావు అని చెబుతూ, అంతేకాదు ఏ బోధ అయితే ఉంటుందో, బోధ అన్నప్పుడు ఆత్మజ్ఞానము, తన యొక్క స్వాత్మను గురించి తాను సందర్శించడము, తన యొక్క ఆత్మను గురించి తాను తెలుసుకోవడము. అటువంటి ఈశ్వర అంటే పరమేశ్వరుని యొక్క ఉపాసన మొదలైనటువంటి పుణ్యకార్యాలకు అధీనమై ఉన్నప్పటికీ కూడా అనేక జన్మలకు కూడా అది ప్రకటమే అవుతూ ఉన్నది. అంటే శరీరాలు పతనమైపోయినా ఆ చేసినటువంటి ఈశ్వరోపాసన శరీర పరంపరలలో అది కూడా కొనసాగుతూనే ఉంటుంది వాసన రూపంలో. పుణ్యవంతులైనటువంటి ధీరులయందైతే భవిష్యత్తు కాలంలో ఉదయించేటువంటి ఆ యొక్క బోధ యొక్క ఆత్మజ్ఞానం యొక్క అనుమానము అనేటువంటిది గావింపబడుతూ ఉంటుంది. అంటే జీవన్ముక్తులయందు వారి యొక్క కార్యాల చేత దాని యొక్క అనుమానము అనేటువంటిది గావింపబడుతూనే ఉంటుంది కదా అనే చెబుతూ, ద్విషద్భూతేన ఏనైవ కర్మణ బంధ ఈదృశః సుహృద్భూతేన తేనైవ మోక్షమాప్స్యసి పుత్రక. ఓ పుత్రక, భరద్వాజ, రాగము అంటే అనురాగము. రాగం ఉన్నట్లయితే పుణ్యకర్మం అంతా శత్రురూపమై బంధనాన్నే కలిగిస్తుంది. దేని పట్ల అయితే ఆసక్తి కలిగి ఉంటామో ఆ ఆసక్తి కలిగి దానిని సిద్ధింపజేసుకోవడం, ఆచరించినటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా శత్రు రూపంలో బంధనాన్నే కలిగిస్తాయి. అదే ఆసక్తి. రాగము లేదనుకో, అదే మిత్ర రూపంలో మరి నీకు సహాయం చేస్తూ ఉంటుంది. దానినే మోక్షము, దాని చేత నీవు మోక్షము అనేటువంటిది పొందగలుగుతూ ఉన్నావు. అంటే కోరికతో కూడి ఉన్నట్లయితే ఆ కోరికతో కూడి ఉన్నటువంటి కర్మంతా కూడా శత్రు రూపంలో బంధిస్తుంది. అలా ఒకవేళ కోరిక అనేటువంటిది నశించి ఉన్నదనుకో, ఆ కర్మే కోరిక లేకుండా చేయబడినటువంటి ఆ కర్మయే మిత్ర రూపాన్ని దాల్చుతుంది. అలా మిత్ర స్నేహితుని రూపం దాల్చింది కాబట్టి అటువంటి దాని చేత నీవు మోక్షాన్ని పొందగలుగుతావు అని చెబుతూ, సతాం సత్కర్మ సంవేగ పురాణం ప్రణుదన్నయం వర్షౌఘాయవ భూతానాం ధవానల మసేచయేత్. అంటే సజ్జనుల యొక్క రాగరహితమైనటువంటి సత్కర్మము అంటే సజ్జనులకు మంచి జనులు ఉన్నారు. వారు సజ్జనులు అన్నప్పుడే సత్తునందు ఆసక్తి కలిగి శాశ్వత తత్వమునందు ఆసక్తి కలిగినటువంటి వారికి కోరికలు లేకుండా ఉంటాయి. అటువంటి కోరిక లేనటువంటి పుణ్యకర్మలు ఆచరించడం వల్ల వారికి పూర్వ సంచితాలైనటువంటి పాపాదులు నశించిపోతాయి. ఏ సంచిత రూపంలో పాపపుణ్య కర్మలు పేర్చబడి ఉన్నవో అవి నశించిపోతాయి. ఇక వర్షా సమూహము ధావానలాన్ని చల్లార్చినట్లుగానే జీవుల యొక్క 3 రకాలైనటువంటి తాపత్రయాలను కూడా చల్లారుస్తూ ఉంటుంది. ఎలాగా? వర్షము అనేటువంటిది బాగా పడుతోంది, దానివల్ల అప్పటికే అంటుకున్నటువంటి దావానలం ఆ అడవి అనేటువంటిది పైనుండి వర్షించినటువంటి వర్షము ద్వారా ఆ అడవి అంతా వ్యాపించి మండేటువంటి జ్వాజ్వల్యమైన అగ్ని కూడా చల్లారిపోయినట్లుగానే ఈ విధంగా సజ్జనుల యొక్క మంచి జనులు సాధుమూర్తుల యొక్క కోరిక లేకుండా చేసేటువంటి కర్మల ద్వారా పూర్వసంచితాలైనటువంటి పాపాలన్నీ నశించిపోతాయి. వర్షం వల్ల మంట నశించిపోయినట్లుగానే జీవుల యొక్క 3 రకాలైనటువంటి తాపత్రయాలు కూడా నశించిపోతూ ఉన్నవి. అంటే సజ్జనుల యొక్క రాగరహితమైనటువంటి పుణ్యకర్మాతిశయం ఏదైతే ఉన్నదో పూర్వ సంచిత పాపకర్మలను కూడా నశింపజేస్తాయి.
వర్ష ప్రవాహము దావాగ్నిని చల్లార్చినట్లుగానే వారి యొక్క దుఃఖాలను తాపాలను శమింపజేస్తాయి అని చెబుతూ సఖే సంన్యస్య కర్మాణి బ్రహ్మణః ప్రణయీభవ నేష్యసే యది సంసార చక్రావర్త భ్రమం శమం. కాబట్టి ప్రియమైన భరద్వాజ, సంసార చక్రము అనేటువంటి ఆవర్తం యొక్క భ్రమయందలి స్థితిని నీవు కోరకపోతే ఇక సమస్త కర్మములను కూడా వదిలివేసి బ్రహ్మమునందు మాత్రమే ఆసక్తుడివై ఉండు అని చెబుతూ, ఎలాగంటే భరద్వాజ, ఈ సంసార చక్రమున తగులుకొని తిరుగాడుచూ ఉండటం నీవు కోరలేదు. అలా కోరకుండా సంసార చక్రాన్ని వదిలించుకోవాలి. ఈ సంసార చక్రంలో తగులుకోకుండా తిరగాడాలి అని నీవు గనక తగులుకొని తిరుగాడాలి అనేటువంటిది నీవు కోరలా. అంటే సంసారమునందు పడాలి అని నువ్వు కోరడం లేదు, శాంతిని కోరువాడవే అయితే గనక సమస్తమైనటువంటి కర్మలను కూడా వదిలివేసి కేవలము బ్రహ్మమునందే ఆసక్తి కలిగి ఉండు అని చెబుతూ, అంతేకాదు తావదేతద్వికల్పోత్థమిదం యావద్బహిర్గ్రహ ప్రతికూలోబ్ధిరుల్లోలే కేవలం నిశ్చలే జలే. సముద్రము సంక్షోభంతో కూడి ఉన్నంత వరకు కూడా, సముద్రం ఎల్లప్పుడూ అలలతోనే కూడి ఉంటుంది కదా, అలాగే సముద్రంలో ఇంకా తుఫానులని ఇంకా సుడిగుండాలని ఇటువంటి సంక్షోభంతో కూడి ఉన్నంత వరకు కూడా దాని యందు చంచలత్వము అనేది ఇంకా తీవ్రంగా ఉంటుంది. అంటే అక్కడ సంక్షోభం లేదు, శాంతియుతంగానే ఉంటుంది. అలాగనే నిశ్చలమైన జలమందు కేవలం శాంతమైనటువంటి జలం మాత్రమే ఏ విధంగా ఉంటుందో, చలనం లేని జలమందు ఉన్నటువంటి జలము శాంతంగానే ఉంటుంది. ఆ విధంగానే అలాగే బాహ్య విషయాల యందు చిత్తము ఏ విధంగా చంచలంగా ఉన్నంత వరకు కూడా ఈ వికల్పజాలము అనేటువంటిది లేస్తూనే ఉంటుంది. ఎంతవరకంటే ఎలాగంటే ఎంతవరకైతే మనుజుడు బాహ్య విషయాల యందు అంటే దృశ్యమాన విషయాలను గ్రహిస్తూ ఉంటాడో అంతవరకు కూడా అతనికి ఈ సంకల్ప వికల్ప సమూహాలు అనేటువంటివి చేస్తూనే ఉంటాడు. అవి ఉంటాయి. ఎలాగంటే ఎంతవరకైతే జలము కల్లోలంగా సంక్షుబ్ధమై ఉంటుందో, చంచలముగా ఉంటుందో అంతవరకు కూడా సముద్రము విక్షేపముతో కూడుకునే ఉంటుంది. జలము గనక నిశ్చలమై ఉండడం వల్ల ఆ సముద్రం అంతా కూడా కేవలము ప్రశాంతమయ్యే ఉంటుంది కదా అనే తెలియజేస్తూ, అయం కిమందకరణస్త్వయా శోకోవలంభ్యతే నిర్వాహయతు శైవత్వాం ప్రజ్ఞాయు యష్టిరభంగురా. వివేకమైనటువంటి దృష్టిని ఆచ్ఛాదించున్నటువంటి ఈ శోకము నీవేలా అవలంబిస్తూ ఉన్నావు? ఇటువంటి శోకాంధదశయందు అకుంఠితమైనటువంటి ప్రజ్ఞ అనేటువంటి యష్టి అంటే చేతికర్ర, దానిని నీ యొక్క నిర్వాహము గావించుగాక. ఆ చేతికర్రను తీసుకో, నీకు ఆధారంగా ఉంటుంది. వివేక దృష్టిని, నీకెప్పుడైతే వివేకము అనేటువంటిది దృష్టి ఉన్నదో దానిని కప్పివేసేటువంటి ఈ బాధ, ఈ శోకము అనేటువంటిది నీకెక్కడి నుండి వచ్చిందయ్యా? నువ్వెందుకు దాన్ని ధరిస్తూ ఉన్నావు? ఇటువంటి శోకాంధ దశయందు, ఈ శోకము, ఈ చీకటి, ఈ అజ్ఞాన దశయందు అకుంఠితమైనటువంటి ప్రజ్ఞ అనేటువంటి చేతికర్రను పట్టుకున్నావనుకో, అది ఏ యష్టి అంటే ఏ చేతి కర్ర అయితే ఉన్నదో నీ యొక్క నిర్వాహము, నువ్వు చేయవలసిన పని అదే చేస్తుంది. నువ్వు దేనిని తరిమేయాలనుకుంటున్నావో అది తరిమివేస్తుంది అనే చెబుతూ, అంటే వివేక దృష్టిని కప్పేటువంటి ఈ శోకం నీవేలా అవలంబించి ఉన్నావు? ఇటువంటి ఈ శోక అంటే ఈ బాధతో కూడిన ఈ చీకటి దశయందు, అజ్ఞాన దశయందు అకుంఠితమైన అంటే ప్రయత్నంతో కూడి ప్రజ్ఞ అనేటువంటి చేతికర్రను నువ్వు సహాయంగా తీసుకుంటే అదే నీకు దారి చూపిస్తుంది అనే చెబుతూ, నజాతుతే
విగణ్యంతే గణవాసు గరీయసాం ఏ తరంగైస్తృణానీవ హ్రియంతే హర్ష శోకయోహ. అంటే సంతోషము కానీ దుఃఖము కానీ, ఈ యొక్క హర్షము కానీ ఆనందము కానీ శోకము కానీ, వీటి యొక్క శుభకరమైన అశుభకరమైనటువంటి తరంగాల చేత గడ్డిపోచలాగా ఈ సంసారమును కొట్టుకొని పోయేటువంటి వారు మహాత్ముల యొక్క లెక్కలోకి ఎప్పటికీ కూడా రాజాలరు కదా అని చెబుతూ, ఎలాగంటే ఏ వివేక దృష్టి అయితే ఉన్నదో ఆ వివేక దృష్టిని కప్పేటువంటి ఈ శోకము నీవెందుకు అవలంబించి ఉన్నావు? ఈ శోకాంధ దశ యందు ప్రజ్ఞ అనేటువంటి అకుంఠితమైన, అస్సలు ఎక్కడా కూడా ఆటంకము లేనటువంటి నీ యొక్క ప్రజ్ఞ అనే చేతికర్రను తీసుకొని దానిని సహాయభూతమై నీకు దారి చూపిస్తుంది. కాబట్టి తరంగాల చేత గడ్డిపోచలు కొట్టుకుపోయినట్లుగానే ఈ యొక్క సంతోషము దుఃఖము వీటి చేత ఎవరైతే కొట్టుకొని పోతూ ఉన్నారో అటువంటి వారు మహాత్ముల యొక్క లెక్కల యందు అన్నిటికీ ఎప్పటికీ కూడా లెక్కింపబడరు. మహాత్ములు వేరు, ఇటువంటి అజ్ఞానులు వేరు అనే చెబుతూ, సమారూఢం దశాదోళ మహోరాత్రమిదం జగత్ క్రీడ్యతే షడ్విధైః ప్రజ్ఞైః సఖే కిమితి కిధ్యతే. అంటే ఓ సకుడా, భరద్వాజుడా, సమస్త జీవులు కూడా ఈ యొక్క సంతోషము దుఃఖము మొదలైనటువంటి ఈ యొక్క దశలతో కూడినటువంటి ఊయలపై ఎక్కి ఈ షడూర్ములను, అంటే షడూర్ములు అన్నప్పుడు 6 రకాలైనటువంటి వాసనలు. ఏంటవి అంటే మనోధర్మాలు, ప్రాణధర్మాలు, మరి శరీర ధర్మాలు. ఈ విధంగా శరీర ధర్మాలేంటి అంటే చావు పుట్టుకలు, జనన మరణాలే శరీర ధర్మాలు. మరి మనోధర్మాలు సుఖము దుఃఖము, అదే ప్రాణధర్మాలు ఆకలి దప్పిక. ఇటువంటి షడూర్ములను లేకపోతే షడ్ఋతువులను లేకపోతే కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అనేటువంటి 6 రకాలైనటువంటి అడిషడ్వర్గాలు, 6 రకాలైనటువంటి ఈ డోలాయంత్రంలో ఎల్లప్పుడూ ఊగిసలాడుతూనే ఉంటుంది. అలాంటి ఊగిసలాడే ఊయలని ఎక్కి కూడి ఉన్నటువంటి కాలంలో కూడా క్రీడిస్తూ ఉంటారు. కాబట్టి ఓ భరద్వాజ, సమస్త జీవులు కూడా ఈ సుఖదుఖ రూపమైనటువంటి ఈ ఊయలపై ఎక్కి ఈ షడూర్ములు కానీ షడ్ఋతువులు కానీ కామక్రోధాది మొదలైనటువంటి అడిషడ్వర్గాలు అనేటువంటి 6 రకాలైనటువంటి డోలాయంత్రాలతో కూడినటువంటి కాలమునందు క్రీడిస్తూనే ఉంటారు. అటువంటిది అది కల్పిత పదార్థం. అటువంటి కల్పిత పదార్థాల కోసం ఎందుకు శోకిస్తూ ఉన్నావు అని చెబుతూ, క్రీడా కుతూహలమైనటువంటి ఈ కాలము అనేక రూపాలతో, అనేక పర్యాయాలు, అనేక జగాలను కూడా సృష్టిస్తుంది, పోషిస్తుంది, సంహరిస్తూ ఉంటుంది. ఈ విధంగా క్రీడిస్తూనే ఉంటుంది. కాబట్టి జీవులను ఆశ్రయించి ఉన్నటువంటి ఈ కాల సర్పానికి తన యొక్క భక్ష్యాలు అయిన ఆ జీవులు యందు ఏదైనా సరే, అంటే ఆ కాల సర్పానికి ఈ జీవులన్నీ కూడా తినదగినటువంటివే. అంటే అవే భక్ష్యములు, అంటే భక్షించేటువంటివి. ఆ భక్షించడానికి సిద్ధమైనటువంటి ఆ జీవుల యందు ఏదైనా సరే విశేషమైనటువంటి దృష్టి కానీ, విశేషమైనటువంటి ధర్మము కానీ, విశేషమైనటువంటి ధర్మి కానీ ఉన్నదా అంటే లేనే లేదు. సర్వులను కూడా సమాన రూపంగానే అది సర్వాన్ని కూడా భక్షించి వేస్తూ ఉన్నది అనే చెబుతూ, కాకదా మత్యపిండానాం నిమేషాంతరవాసినాం అసి దేవనికాయ ఏతేపి దుష్కాల గోచర. అల్పకార్యములైనటువంటి మనుజుల శరీరాలను గురించి చెప్పడం ఇంకెందుకు, అవసరమేం లేదు కదా. దీర్ఘకాలస్థములైనటువంటి దేవతల శరీరాలనే ఈ దుష్టకాలానికి అన్నరూపాలవుతూ ఉంటే, ఇక తక్కువ కాలంలో ఉన్నటువంటి ఈ మనుషుల శరీరాన్ని గురించి తెలియజేయాలా? అవసరం లేదు కదా. అంటే అల్పకాలస్థములైనటువంటి తక్కువ
ఎక్కువ కాలము జీవించే ఈ మనుష్య రూప శరీరాలను గురించి చెప్పడం ఎందుకు? దీర్ఘకాలస్థములైన ఎక్కువ కాలాన్ని జీవించి ఉండగలిగినటువంటి దేవతా శరీరాలు కూడా ఈ దుష్టమైనటువంటి కాలానికి అన్న రూపాలే అవుతూ ఉన్నవి కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.